హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు టోటీ డోట్. సో మనకి టీఎస్ జెన్కో ఎగ్జామ్ పోస్ట్పోన్ అయింది, ఆల్రెడీ మనకు అందరికీ తెలుసు. సో నెక్స్ట్ ఎగ్జామినేషన్ డేట్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి డైరెక్ట్గా అడుగుతున్నారు. చాలామంది స్టూడెంట్స్ దీని గురించి అడిగారు. సో మనకి ఎగ్జామినేషన్ డేట్ అనేది ప్రీవియస్గా మనం డిస్కస్ చేసుకున్నాము సో లైవ్లో. సో జూన్ లేదా జూలైలో ఉంటుంది అని చెప్పేసి మేము ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసామన్నమాట. ఓకే, సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ బేస్ చేసుకుంటే మనకు జూన్లో చాలా ఎగ్జామ్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో మ్యాక్సిమం జూన్లో ఉండేదానికి ఛాన్సెస్ లేవు. సో జూలై 2024. ఓకే, సో జూలై 2024లోనే మనకి ఎగ్జామినేషన్ మ్యాక్సిమం ఉండేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడు ఇది పాసిబిలిటీ అంటే ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే సో మనకి ఇమ్మీడియట్గా షెడ్యూల్ అనేది ఇచ్చారంటే. ఓకే, సో జెన్కో ఎగ్జామినేషన్ సంబంధించిన అప్డేటెడ్ ఎగ్జామ్ డేట్స్ అనేది మనకి ఇచ్చారంటే ఇమ్మీడియట్గా జూలైలో ఉంటుంది. సో ఇంకొంచెం పోస్ట్పోన్ అయ్యేదానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట డెఫినెట్గా. ఎందుకంటే డిలే అనేది అయిందంటే ఇంకా ఎక్కువ డిలే కూడా అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో మ్యాక్సిమం ఓకే, సో జూలైలో ఉండేదానికి ఛాన్సెస్ ఉంది. సో ప్రజెంట్ ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ మీరు అబ్జర్వ్ చేస్తే సో చాలా టైం అనేది వేస్ట్ చేస్తున్నారు. ఓకే, సో మీరు కూడా ఒకసారి థింక్ చేయండి. ఒకరేనే కాదు, చాలా మంది స్టూడెంట్స్ ఆల్మోస్ట్ 90% మెంబర్స్. ఓకే, సో స్టూడెంట్స్ అందరూ కూడా ఎవరైతే సిన్సియర్గా ప్రిపేర్ అయిన వాళ్ళు ఆల్రెడీ ఓకే 90% మెంబర్స్ సో టైం అనేది వేస్ట్ చేస్తూనే ఉన్నారు. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే ఇంకొకరు ముందుకు వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, మీరు జస్ట్ అబ్జర్వ్ చేయండి. మీరు ఒక సబ్జెక్ట్ పెండింగ్ ఉందనుకోండి, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు పవర్ ఎలక్ట్రానిక్స్ అనే సబ్జెక్ట్ పెండింగ్ ఉంది. ఓకే, ఇంకొకరు ఆ సబ్జెక్ట్ ముందే కంప్లీట్ చేసి ఉండొచ్చు, మీరు ఇప్పుడు ఇంకా చేయలేదు, తర్వాత చేద్దాంలే, డేట్ వచ్చిన తర్వాత చేద్దాంలే అనుకుంటే డెఫినెట్గా ఇంకొకరు ముందుకు వెళ్తూనే ఉంటారనమాట. సో అందుకని చెప్పేసి మన టైం అనేది వేస్ట్ చేసుకోకుండా మీకు పెండింగ్ ఉన్న సబ్జెక్ట్స్ ఫస్ట్ కంప్లీట్ చేసుకోండి. ఓకే, పెండింగ్ ఉన్న సబ్జెక్ట్స్ ఫస్ట్ కంప్లీట్ చేసుకునేసి ఒక రివిజన్ ఫస్ట్ కంప్లీట్ చేయండి. ఓకే, సో డైలీ ఒక సబ్జెక్ట్. ఓకే, సో ఈరోజు ఓకే కమ్యూనికేషన్స్ ఒక పార్ట్ కంప్లీట్ చేస్తాను, రేపు కమ్యూనికేషన్స్ సెకండ్ పార్ట్ కంప్లీట్ చేస్తాను. ఓకే, సో నెక్స్ట్ మెటీరియల్ సైన్స్ కంప్లీట్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ అనలాగ్ కంప్లీట్ చేస్తాను, నెక్స్ట్ నెట్వర్క్స్ కంప్లీట్ చేస్తాను. ఇట్లా ఆర్డర్లో ఒక షెడ్యూల్ అనేది ఫామ్ చేసుకోండి. ఓకే, మీ ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్స్ని ఫస్ట్ పెట్టుకోండి. సో కంప్లీట్గా అన్ని సబ్జెక్ట్స్ తెలంగాణకు సంబంధించినవి, ఇంగ్లీష్కి సంబంధించినవి, ఓకే అలానే జనరల్ అవేర్నెస్ సంబంధించినవి, ఓకే కంప్యూటర్ సంబంధించినవి, మనకు అన్ని సోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. ప్రతి ఒక్కటి మనం ఇన్ టైంలో కంప్లీట్ చేసుకుంటే అప్పుడైతేనే మనము ప్రాపర్గా రివిజన్ చేసి ఎగ్జామినేషన్ అనేది మనం కొట్టచ్చు అనమాట. సో ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, సో ఎలక్ట్రికల్ వాళ్ళకి అలానే ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి సో ఇద్దరికి సో మనం ఏం చేస్తున్నామంటే సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు. ఓకే, సో సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు మనము సో పెడుతున్నాం అనమాట. ఓకే, సో సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు అనేవి కండక్ట్ చేస్తున్నాము. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దీనికి సంబంధించిన షెడ్యూల్ అనేది మనం రిలీజ్ చేస్తాం అనమాట. ఓకే, సో షెడ్యూల్ అనేది సో మన గో విద్య యాప్లో. ఓకే, సో షెడ్యూల్ సో ఓన్లీ వన్ రీజన్ అనమాట. ఓకే, సో ఎందుకంటే సో చాలా మంది స్టూడెంట్స్ సో డీవియేషన్లో ఉన్నారు. ఓకే, సో టైం అనేది ప్రీవియస్గా మనము ఎగ్జామినేషన్ డేట్ ఉన్నప్పుడు ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నామో సో ప్రజెంట్ కూడా అదే విధంగా ప్రిపేర్ అవ్వాలి. ఓకే, సో దీంట్లో సబ్జెక్ట్ వైజ్ టెస్టులు రాయడం ద్వారా ఏంటంటే ఒక సబ్జెక్ట్ మొత్తం కూడా మీరు రివిజన్ చేసుకునేసి ఇమీడియట్గా టెస్ట్ అనేది రాయొచ్చు. ఓకే, సో మేము ఆల్రెడీ డేట్ వైజ్ మనం మెన్షన్ చేస్తాం అనమాట. సో వీక్లీ 3 టెస్ట్ మనకు వచ్చేటట్లు సో సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు ఉన్నట్లు. అంటే ఇక్కడ వీక్లీ 3 టెస్ట్ పెట్టేదానికి కారణం ఏంటంటే సో మీరు ఒకరోజు రివిజన్ చేసుకోవచ్చు, నెక్స్ట్ దానికి సంబంధించిన అంటే ఒక్కొక్క సబ్జెక్ట్కి మీరు 2 days టైం అనేది స్పెండ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సో జస్ట్ అప్రాక్సిమేషన్ అనమాట. ఓకే, సో 29th April. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ 29th April పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్ మనం పెట్టాలనుకున్నాం అనుకోండి. ఓకే, సో పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్ సో మనకు మార్నింగ్ టెస్ట్ అనేది ఉంది. ఎర్లీ మార్నింగ్ 9 o'clock లేదా 10 o'clock మీరు టెస్ట్ రాయాలి. ఓకే, సో దీనికి సంబంధించిన సిలబస్ మొత్తం కూడా మీరు 28th కంప్లీట్ చేసుకుంటారు. ఓకే, సో 28th కంప్లీట్ చేసుకుంటారు. సో నెక్స్ట్ దీనికి సంబంధించిన ఏదైనా డౌట్స్ ఉన్నాయంటే ఇమీడియట్గా ఆ రోజు వీడియో సొల్యూషన్ చూస్తారు. సో ఆ రోజు దీనికి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే మొత్తం క్లియర్ కట్గా సో మీరు మళ్ళీ చదివేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. అలా ఒక సబ్జెక్ట్ని మనం 2 days లేదా 1.5 day ప్రిపరేషన్లో ఉంటే సరిపోతుంది అనమాట. ఓకే, సో మ్యాక్సిమం మార్నింగ్సే రాసేదాన్ని ట్రై చేయండి ఎగ్జామ్ ఎప్పుడైనా కానీ. ఎందుకంటే ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత దానికి సంబంధించిన సొల్యూషన్స్ మనము అర్థం చేసుకోవచ్చు, లేదంటే ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈవినింగ్స్ రాసామంటే ఆ రోజుతో అది అయిపోతుంది, నెక్స్ట్ డే మనం కొత్త సబ్జెక్ట్ అనేది స్టార్ట్ చేస్తాం అనమాట. ఓకే, సో అందుకని చెప్పేసి సో ఒక టెస్ట్ని మనం 1 day లేదా 1.5 day టైం స్పెండ్ చేస్తే పర్ఫెక్ట్గా రివిజన్ అనేది జరుగుతుంది. ఓకే, ప్లస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ సో మీరు డిస్కస్ చేసుకోవచ్చు దీని గురించి. ఓకే, సో ఈ విధంగా ప్రతి ఒక్క మనం ఏప్రిల్ నుంచి సో ఏప్రిల్, మే, జూన్. ఓకే, సో ఈ 3 monthsలో మన టెస్ట్ సిరీస్ కంప్లీట్ అయ్యేటట్లు ఆల్మోస్ట్ 30 టెస్ట్. ఓకే, సో నియర్ టు 30 టెస్ట్ అనమాట. యాక్చువల్గా అయితే ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి 25 టెస్ట్లు, ఎలక్ట్రికల్ వాళ్ళకి 28 టెస్ట్లు ఉన్నాయన్నమాట. సో మ్యాక్సిమం దాన్ని మేము 30 టెస్ట్ లాగా పూర్తి చేస్తాం. ఎందుకంటే కొన్ని సబ్జెక్ట్స్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్, లైక్ పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్ కానీ సో
సో లేకుంటే ఎలక్ట్రికల్ స్టూడెంట్స్కి పవర్ సిస్టమ్స్, మిషన్స్, ఎలక్ట్రానిక్స్ స్టూడెంట్స్కి కమ్యూనికేషన్స్, అనలాగ్ ఎలక్ట్రానిక్స్, ఇవన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో మనం నెంబర్ ఆఫ్ టెస్ట్లు ఇంక్రీజ్ చేసేదానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో మ్యాక్సిమం 30 టెస్ట్లు, అరౌండ్ 30 టెస్ట్లు మనకు ఉంటాయనేసి అనుకుందాం. సో ఈ టెస్ట్ సిరీస్ మనం షెడ్యూల్ తొందరలోనే మనం అప్డేట్ చేస్తాము. ఎవరైనా మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఓకే, సో ఆల్రెడీ లేకుంటే మీరు ఈ నెంబర్కి మెసేజ్ చేయండి, మీరు వాట్సాప్ ఛానల్లో మిమ్మల్ని జాయిన్ చేస్తారు. ఓకే, సో 8096222322. ఓకే, సో జస్ట్ ఒక మెసేజ్ అనేది పంపించండి. సో మీకు ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ లేకుంటే ఎలక్ట్రానిక్ స్టూడెంట్స్ ఈ 30 టెస్ట్లో మీకు టెక్నికల్ మరియు నాన్ టెక్నికల్ అన్నీ కూడా ఉంటాయి. కంప్యూటర్కి సంబంధించిన ఒక టెస్ట్, తెలంగాణకు సంబంధించిన ఒక టెస్ట్, ఇంగ్లీష్కి సంబంధించిన ఒక టెస్ట్, జనరల్ అవేర్నెస్ సంబంధించిన ఒక టెస్ట్, ఈ విధంగా ప్రతి ఒక్కటి మనం దీంట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. ఏవైతే మనం కొత్తగా యాడ్ చేస్తారో ప్రతి ఒక్క సబ్జెక్ట్ మనకి ఇక్కడ ఉంటుంది. సో ఎటువంటి క్వశ్చన్స్ మిస్ అవ్వకోకుండా మాక్సిమం కవర్ ఉండేటట్లు. ఓకే, సో ప్రతి టెస్ట్లో సో 30 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో ప్రతి టెస్ట్లో 30 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో కంఫర్టబుల్గా మీరు 30 మినిట్స్లో కంప్లీట్ చేసుకునేసి దానికి సంబంధించిన రివిజన్ అనేది మీరు చేసుకోవచ్చు. ఓకే, లైక్ 1.5 అవర్ మీరు రివిజన్ మీద స్పెండ్ చేయండి. సో ప్లస్ ప్రతిది క్వశ్చన్ కూడా మీరు రాసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో దీనికి సంబంధించిన షెడ్యూల్, కంప్లీట్ షెడ్యూల్ అనేది PDF మీకు ప్రొవైడ్ చేస్తాము. సో మాక్సిమం 1 or 2 డేస్లోనే మేము ఈ షెడ్యూల్ అనేది ఇస్తాం అనమాట మీకు. ఓకే, సో ఎనీవే డివేట్ మాత్రం అవ్వకండి, కంప్లీట్గా ప్రిపరేషన్లోనే ఉండండి. సో మాక్సిమం అందరూ కలిసి రాయండి, ఎందుకంటే ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, అందరూ ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారు, సో మీరు కంపారిజన్ చేసుకొని కూడా చదవచ్చు అనమాట. ఓకే, సో ఎనీహౌ ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్.